తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ జెట్ స్పీడ్ గా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా మరికొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని పలువురు మంత్రులు నేతలు ప్రకటిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మండిపడుతూనే తమకేం నష్టం లేదని పేర్కొంటుంది. బీజేపీ మాత్రం ఈ అంశంపై మరోలా రియాక్ట్ అయి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గతే పడుతుందని అంటూ విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పనైపోయిందనే వాళ్లు ఇప్పుడు తమ దగ్గరికి ఎంతమంది మిగిలారో లెక్క పెట్టుకుంటున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు. తెలంగాణలో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీని వీడే వారితో నష్టం లేదు, అయితే పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ కు నష్టమేమీ లేదన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సమస్యలను పరిష్కరించకుండా సీఎం రేవంత్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి గొప్పలు చెబుతుంటే తెలంగాణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ కు కేసీఆర్ గతే పడుతుందన్న బీజేపీ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ రేవంత్ రెడ్డి ఆనందిస్తున్నారని, కానీ అది మంచి పద్ధతి కాదని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఇలాగే వ్యవహరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు బండి సంజయ్. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ హరీష్ రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషి అని అన్నారు. హరీష్ రావు బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని అన్నారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశారు. మొత్తానికి నేతల కామెంట్స్ ఎలా ఉన్నా తెలంగాణలో మరికొన్ని రోజులు ఈ జంపింగ్ పాలిటిక్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎప్పుడు ఎవరు కాంగ్రెస్ కూటికి చేరుతారో అని గులాబీ పార్టీలో గుబులు మొదలైంది.